శ్రీ గురుభ్యో నమ. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 3వ తారీఖు సెప్టెంబర్ నెల, భాద్రపద మాసం, శుక్లపక్షం, ఏకాదశి, బుధవారం, పూర్వాషాఢ నక్షత్రం, ఆయుష్మాన్ యోగం, వణిజకరణం, విష్టి ఉపరి భద్రాకరణం కూడా ఉన్నది. అట్లాగే వర్జ్యం ఉదయం 7:56 నుంచి 9:38 వరకు ఉన్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:42 నుంచి 12:31 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:03 నుంచి 7:45 వరకు. సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:16, చంద్రోదయం 3:10కి జరుగుతూ ఉన్నది. అట్లాగే చంద్రాస్తమయం రాత్రి తెల్లవారితే 2:18 జరుగుతూ ఉన్నది. దిన ప్రమాణం 12:18. ఇక గ్రహచారం చూస్తే కనుక పుబ్బా నక్షత్రం 2వ పాదంలోకి రవి ఉదయం 7:55కి ప్రవేశిస్తున్నారు. ఉత్తరాషాఢ 2వ పాదం మకర రాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తున్నారు రాత్రి తెల్లవారితే 5:19కి. చిత్తా నక్షత్రం 1వ పాదంలో కుజుడు సాయంత్రం 5:08 ప్రవేశిస్తున్నారు. ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలోకి శుక్రుడు రాత్రి 11:28కి ప్రవేశిస్తున్నారు. శుభ సమయం ఇవాళ రోజున సాయంత్రం 4:30 ఉంటూ ఉన్నది. ఇక సిజేరియన్ నిమిత్తంగా చూసేవారికి పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఇవాళ రోజున ఉన్నటువంటి పర్వదినాలు పరివర్తన ఏకాదశి, అట్లాగే కటాదానం, దర్భాసనాన్ని దానం చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇవాళ రోజున. అట్లాగే మతత్రయ ఏకాదశి కూడా ఇవాళ రోజున అయినది. ఇవాళ గోచారాంశాలని చూద్దాం. మిథున రాశిలో గురు సంచారం, కర్కాటకంలో శుక్ర సంచారం, సింహంలో రవి బుధ కేతు సంచారం ఉన్నది. కన్యా రాశిలో కుజ సంచారం, ధనుసులో చంద్ర సంచారం, కుంభంలో రాహు సంచారం, మీనంలో శని సంచారం ఉన్నది. ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఇవాళ విఘ్నాలు కొంత ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు, పరిస్థితులు కనిపిస్తున్నాయి. పనులన్నీ కూడా కొంత ఆలస్యంగా ఉంటూ ఉంటాయి. గణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దుర్గా సంబంధమైనటువంటి ఆరాధన చేయడం వల్ల వాటి నుంచి బయటపడగలుగుతారు. మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపార సంబంధ ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి. వ్యాపారాలన్నీ కూడా సాఫీగా సాగిపోతూ ఉంటాయి. లాభాన్ని బాగా చూడగలుగుతూ ఉంటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. కర్కాటక రాశి వారికి కూడా ఈ రోజున అత్యంత అనుకూలంగా ఉంటూ ఉన్నది. ముఖ్యంగా శత్రుబాధలు, శత్రుపీడ నుండి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. తోటి అధికారులందరూ కూడా బాగా సహకరిస్తూ ఉంటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. సింహరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల దైనందిన కార్యక్రమాల్లో బహు ఆటంకాలు, విఘ్నాలు ఏర్పడే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అట్లాగే ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. గణపతి, దుర్గాదేవిని ఆరాధించడం వల్ల వాటి నుంచి బయటపడగలుగుతూ ఉంటారు. ఉపశమనం కూడా కలుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల మీ యొక్క తప్పుడు నిర్ణయాలు, మీ యొక్క తప్పుడు విధానం వల్లే కొంత మాట పడవలసి వస్తూ ఉంటుంది. అయ్యో ఎందుకు ఇట్లా చేశానే అని కూడా కొంత పశ్చాత్తాపడుతూ ఉంటారు. తదుపరి పెద్దల అనుగ్రహంతో అన్నీ కూడా సరి చేసుకుంటూ ఉంటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. తులారాశి వారికి ఈ రోజున అంతాను కూడా అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని చేకూర్చుకుంటూ ఉంటారు. ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతూ ఉంటుంది. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతూ ఉంటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. వృశ్చిక రాశి వారికి కొంత ప్రతికూలత, కొంత అనుకూలత కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్థిక విషయాదుల్లో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే మితభాషణం అనేది కూడా బాగా అవసరం. గణపతిని, దుర్గాదేవిని ఉపాసన చేయండి. ధనుసు రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. అదన దశమంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల పట్టుదలతో ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారు. ఆరంభింపరు నీచ మానవాలు విఘ్నాయాస సంత్రస్తులై అనేదైతే చెప్పారో అట్లా కొందరు అసలు ఏ పని మొదలు పెట్టరు. కానీ మీరు ధీరములు, ఉత్తములు కాబట్టి దశమంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల ప్రారంభించినటువంటి పనిని పూర్తి స్థాయిలో పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. అది మీకు కలిసి వస్తుంది. అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రశంసిస్తూ ఉంటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి భాగ్యంలో కుజుడు, అట్లాగే వ్యయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల ప్రతికూలంగానే ఎక్కువగా ఉన్నదని చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ కూడా కొంత పెద్దల్ని సంప్రదించి చేయడం అనేది మంచిది. లేదంటే కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. అట్లాగే దేవాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. ఈశ్వరారాధన నిమిత్తంగా కానీ, దుర్గాదేవి ఆరాధన నిమిత్తంగా కానీ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇవాళ రోజున చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. లాభంలో ఉన్నటువంటి చంద్రుడు కానివ్వండి, లేదా ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి కేతువు పరంగా కానివ్వండి, కొంత అనుకూల వాతావరణమే కనిపిస్తూ ఉన్నది. అన్ని విధాలను కూడా దైవానుకూలత కొరకు ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల ఉద్యోగంలో అన్ని అంశాలు కూడా బాగానే ఉంటూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార అంశాలు, విద్యాపరమైనటువంటి అంశాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. కానీ కుటుంబ జీవనం,
సంతాన నిమిత్తంగా పనులు కానివ్వండి, దాంపత్య జీవితంలో కానివ్వండి కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తున్నది. వాటి నిమిత్తంగా కందులు దానం ఇవ్వటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. స్వస్తి.